హనీ, తర్వాత కూల్ డ్రింక్స్, స్వీట్లు, ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో మనం ఇప్పుడు తింటూ ఉన్నాం. వీటి వల్ల కూడా మన శరీరానికి ముప్పు జరగవచ్చు. అదేవిధంగా సరైన మోతాదులో ఆహారంలో కొన్ని వస్తువులు తీసుకోకపోవడం, పీచు పదార్థాలు తీసుకోకపోవడం, బ్యాలెన్స్ మీల్ అంటే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్లు, సరైన మోతాదులో వాటర్, ఇవన్నీ కూడా మనం కరెక్ట్ రేషియోలో తీసుకోకపోతే కూడా మనకు ఆహారపరంగా గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో మాడిఫైయబుల్ ఫ్యాక్టర్స్లో అన్నిటికంటే ముఖ్యమైనది మన అలవాట్లు, ముఖ్యంగా స్మోకింగ్ కానీ ఇంక్లూడింగ్ ఆల్కహాల్ కూడా, మద్యపానం కూడా ఒక ఇంపార్టెంట్ కారణమే గుండె జబ్బుకి. మూడవది వ్యాయామం చేయకపోవడం, నాలుగవది శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరిగిపోవడం, ఐదవది ఆహారపరంగా మనలో ఉండేటువంటి లోపాలు, ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు మనం పూర్తిగా కంట్రోల్ చేయగలిగిన కారణాలు. గుండెను మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఇది అక్షరాల నిజం. నేటి ఆధునిక జీవన శైలిలో మన గుండె చిక్కుల సాలెగూటిలో చిక్కుకోకుండా ఉండాలంటే నిత్యం కనీసం గంటపాటైనా వ్యాయామం చెయ్యాలి. వేళకు భోంచెయ్యాలి. భోజనంలో కొవ్వులు లేకుండా చూసుకోవాలి. పీచు పదార్థాలను బాగా తీసుకోవడం, ధూమపానాన్ని దూరంగా ఉంచడం, యోగా, ధ్యానం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని సాధించడం, అలాగే ఏడాదికొకసారైనా మెడికల్ చెకప్ చేయించుకోవడం ద్వారా గుండెను మనం శాశ్వతంగా కాపాడుకోవచ్చు. గుప్పెడంత గుండెను 10 కాలాల పాటు పదిలంగా ఉంచుకునేందుకు జీవన శైలిలోనూ ఆహారపు అలవాట్లలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని చూసాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే ఈ రోజే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.